నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరం జనవరి 6వ తారీఖు 2024 సోమవారం నాడు పంచాంగం ప్రకారము దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 51 నిమిషములకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 5 గంటల 52 నిమిషములకు. ఆ రోజు తిథి సప్తమి సాయంత్రం 6 గంటల 23 నిమిషముల వరకు, నక్షత్రం ఉత్తరాభాద్ర సాయంత్రం 6 గంటల 56 నిమిషముల వరకు, తదుపరి రేవతి నక్షత్రం వచ్చింది. అయితే వర్జం చూసినట్టయితే కనుక ఉదయం 6 గంటల 28 నిమిషముల నుంచి 7 గంటల 59 నిమిషముల వరకు, దుర్ముహూర్త సమయం మధ్యాహ్నం 2 గంటల 55 నిమిషముల నుండి మధ్యాహ్నం 3 గంటల 39 నిమిషముల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల 55 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 39 నిమిషముల వరకు. రాహుకాల సమయం ఉదయం 8 గంటల 14 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 36 నిమిషముల వరకు, యమగండ కాలం ఉదయం 10 గంటల 59 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 22 నిమిషముల వరకు, బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 5 గంటల 15 నిమిషముల నుంచి ఉదయం 6 గంటల 3 నిమిషముల వరకు, అమృత ఘడియలు మధ్యాహ్నం 22 గంటల 32 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 3 నిమిషముల వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల సమయం నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తం ఉంది. ఇది ఈ రోజు పంచాంగం. నమస్తే. జనవరి 6వ తారీఖు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో విద్య, ఉద్యోగము, కుటుంబము, వ్యవసాయము తదితర అంశాల వారికి ఎలా ఎలా ఉండబోతోందనే అంశాల పరిశీలనలో ముందుగా మేషరాశి వారికి విద్య, అందులో ఉన్న విద్యార్థులు కనుక పరిశీలించినట్టయితే చదువులో మీ శ్రమకు తగిన ఫలితాలు వస్తాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలను స్వీకరించే అవకాశము, తద్వారా మీ యొక్క ప్రగతికి మీ యొక్క ప్రతిభను గుర్తించి అవకాశము కనపడుతోంది. కుటుంబం కనుక చూసినట్టయితే కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోయి శుభకార్యాలు చేసే అవకాశం గోచరిస్తోంది. వ్యవసాయం కనుక చూసుకున్నట్టయితే రైతులకు పంటల అనుకున్న దిగుబడి రావడంతో పాటు మీకు లాభాలతో పాటుగా మీ యొక్క పంటకు మంచి రేటు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. కళారంగం వారికి మీ యొక్క కృషికి తగిన ఫలితంతో పాటు మంచి పారితోషికము, ప్రశంసలు, అవార్డులు, రివార్డులు రావడంతో పాటుగా మీ యొక్క కళల పాత్రలను, అవకాశాలను చేజిక్కించుకునే అవకాశం ఈ రోజు మీకు కనపడుతోంది. వ్యాపారస్తులకు వ్యాపార లావాదేవీల్లో మంచి లాభాలు గడిస్తారు. పెట్టుబడులకు ఇది చాలా చక్కని సమయం కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. భాగస్వామ్య వ్యాపారం కూడా కలిసి వస్తుంది. ఐటీ రంగం వారికి చూసినట్టయితే కనుక సాంకేతికంలో నూతన అవకాశాలు, నూతన మార్గాలు మీరు కనుక్కొని తద్వారా మీకు ప్రతిభతో పాటుగా విదేశాలు వెళ్లే అవకాశాన్ని మీ యజమానులు కల్పించే అవకాశం ఈ రోజు కనపడుతోంది. పారిశ్రామిక రంగం కనుక చూసినట్టయితే పరిశ్రమల అభివృద్ధికి కానీ, లేదా మీరు పెట్టుబడులు పెట్టడానికి కానీ, విస్తరణకు కానీ ఈ రోజు చాలా చక్కని అనువైన సమయము. వివాహం కనుక చూసినట్టయితే వివాహం కానీ పురుషులకు, స్త్రీలకు కూడా ఈ రోజు చాలా చక్కని అనుకూలమైన శుభదినం కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నాలు ఏమైనా చేయాలి అని అనుకుంటే ఈ రోజు చాలా చక్కని అనువైన రోజు. ఆ ప్రయత్నాలు ప్రారంభించుకోండి. సంతాన పరంగా చూసినట్టయితే సంతానం కోరుకున్న వారికి ఈ రోజు చాలా మంచి శుభదినము. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకాన్ని కానీ, మనసాదేవి మంత్రాన్ని కానీ చదువుకుని మీరు ఆ ప్రయత్నాలు చేసినట్టయితే సక్సెస్ అయ్యే అవకాశము. సంతాన పరంగా సంతానం ఉన్న వాళ్ళకి మీ పిల్లల యొక్క ప్రవర్తన శుభకరంగా ఉంటుంది. వారి విద్య మీకు మంచి ఆనందాన్ని ఇస్తుంది. వారి సత్ప్రవర్తనతో మీరు సంతోషంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. అయితే ఆరోగ్యం కనుక చూసుకున్నట్టయితే ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరికి ఈ రోజు చాలా చక్కని ఆరోగ్యంతో ఉంటారు. శుభవార్తలు వింటారు. శుభకార్యాలు చేసే అవకాశము, శుభకార్యాలకు వెళ్లే అవకాశము, విందు వినోదాల్లో పాల్గొనే అవకాశము గోచరిస్తోంది. మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరికి ఈ రోజు చాలా చక్కని శుభదినము. పరిహారం కనుక చూసినట్టయితే మంగళవారం నాడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఆకు పూజ చేయించుకుని వడమాలను కనుక సమర్పించినట్టయితే కనుక ఇంకా విశేషమైన ఫలితాలు, శుభ ఫలితాలు
తో పాటుగా మంగళుడి అంటే మంగళ గ్రహం యొక్క అనుగ్రహంతో పాటు ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహాన్ని కూడా మీరు ఈ రోజు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే అండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి అందులో ఉండే విద్యార్థులకు మీరు శ్రద్ధ వహించి చదవని పక్షంలో విజయాన్ని చేజిక్కించుకోరు. జ్ఞాపక శక్తి మందగించే అవకాశం ఉంది. అసలు నిరాశ పడకండి. కొంతమంది విద్యార్థులు పరీక్షల్లో ర్యాంకులతో పాటు విజయాన్ని సాధించి విదేశాలు వెళ్లే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి మీ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు వస్తుంది. బదిలీలు ఉన్నాయి, ప్రమోషన్స్ ఉన్నాయి. మీ క్యాడర్ పెరిగే అవకాశంతో పాటుగా శుభవార్తలు వినే అవకాశం కూడా ఉద్యోగస్తులకు కనబడుతోంది. కుటుంబం కనుక చూసినట్టయితే కుటుంబంలో చిన్ని చిన్ని విభేదాలు వచ్చే అవకాశంతో పాటుగా బంధుమిత్రులలో మాట పట్టింపులకు వెళ్ళి విడిపోయే పరిస్థితి గోచరిస్తోంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. వ్యవసాయదారులకు మీ పంటలు ఆశాజనకంగా ఉంటాయి. మీరు ఏవైతే లాభాలు అనుకుంటున్నారో ఆ లాభాలు వచ్చే అవకాశం ఈ రోజు గోచరిస్తోంది. రుణాలు తీర్చుకుంటారు. ప్రభుత్వ పథకాలకు మీరు అర్హులు అవుతారు. వ్యాపారస్తులకు చూసినట్టయితే మీరు ఏవైనా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక మంచి లాభాలు వచ్చే అవకాశము. మీ వ్యాపార విస్తరణకు ఈ రోజు చాలా శుభదినం కాబట్టి మీరు ఆ ప్రయత్నాలు చేసుకోండి. కళారంగంలో ఉన్న వారికి మీ ప్రతిభను గుర్తించి నూతన అవకాశాలతో పాటుగా మీ పారితోషికం కూడా పెరిగే అవకాశం గోచరిస్తోంది. సభలు, సన్మానాలు, సత్కారాల్లో పాల్గొంటారు. గౌరవ మర్యాదలు పెందుకునే అవకాశం కనపడుతోంది. ఐటీ రంగం వారికి మీ యొక్క ప్రాజెక్టులు విజయవంతం అవడంతో పాటుగా మీ పేరును విదేశాలకు వెళ్లేందుకు సూచనగా మీ యజమానులు చూస్తారు. పారిశ్రామిక రంగం వారికి చూసుకున్నట్టయితే మీ యొక్క పరిశ్రమలలో సానుకూలమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. చిన్న చిన్న మార్పులతో మీకు మరింత ప్రఖ్యాతి రావడంతో పాటుగా లాభాలు వస్తాయి. అవి ఏ మార్పులు చేయాలి, ఎలా చేయాలి అనే విషయాన్ని పారిశ్రామికవేత్తలు ఆలోచించి ఈ రోజు నిర్ణయం తీసుకుంటే కనుక చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం కనపడుతుంది. వివాహం కాని వారికి వివాహ యోగ్యత, వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. గతంలో వివాహ ప్రయత్నాలు చేసిన వారికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేటట్టుగా, తర్వాత మీకు వారు ఒప్పుకునేటట్టుగా కూడా ఈ రోజు గోచరిస్తోంది. కొత్తగా ప్రయత్నం చేసే వాళ్ళకు ఈ రోజు శుభదినము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. సంతానం పట్ల చూసినట్టయితే కనుక సంతానం కావలసిన వాళ్లకు ఏ ప్రయత్నాలైనా ఈ రోజు అస్సలు మొదలు పెట్టకండి. రేపు మొదలు పెట్టుకోండి, లేదా మరో సమయంలో మొదలు పెట్టండి. కానీ సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ఈ రోజుని వదిలేయండి. అయితే సంతానం ఉన్నవారు వారి పిల్లల చదువు పట్ల, వారి యొక్క కెరియర్ పట్ల, వారి యొక్క నడవడిక పట్ల పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు ఒకంత సూపర్విజన్ చేయాల్సి వస్తుంది. తరువాత ఆరోగ్యం చూసినట్టయితే ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి ఆరోగ్య పరిస్థితి గతం కన్నా మెరుగ్గా ఉంటుంది. సాధారణమైన పరిస్థితులు ఉంటాయి. అయినప్పటికీ గతంలో ఏవైనా రుగ్మతలు కానీ, దీర్ఘకాలికంగా ఉన్న రుగ్మతలకు ఈ రోజు డాక్టర్ పర్యవేక్షణ తీసుకున్నట్టయితే కనుక కొంచెం ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము శుక్రవారం నాడు లక్ష్మీ అమ్మవారి పూజతో పాటు కుంకుమ పూజ కనుక స్త్రీలు చేయించుకున్నట్టయితే కనుక ఇంకా చాలా మంచి శుభ ఫలితాలు పొందే అవకాశము. ధనానికి సంబంధించినటువంటి ఎటువంటి బ్లాకేజెస్ కానీ ఉన్నట్టయితే అవి తొలగిపోయే అవకాశం ఈ రోజు కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో విద్యార్థులకు కృషి ద్వారా మంచి ఫలితాలను పొందే అవకాశం కనబడుతోంది. విదేశాలు వెళ్లే అవకాశం కూడా గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ప్రైవేటు ఉద్యోగస్తులకు అంటే కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేసే వారికి మీ యొక్క ఉద్యోగము పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంది. మీ ఆలోచనలకు మంచి ప్రాధాన్యత ఇవ్వండి. ఆ దిశగా ప్రయత్నం చేయండి. కుటుంబం కనుక చూసినట్టయితే కుటుంబాల్లో శుభకార్యాలకు సంబంధించినటువంటి చర్చలు కొనసాగే అవకాశం గోచరిస్తోంది. వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి చూసినట్టయితే సాగులో పాజిటివ్ మార్పులు కనిపిస్తాయి. కొత్త కొత్త పద్ధతులను రైతులు అవలంబించినట్టయితే కనుక మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. కళారంగంలో వరకు మీ సృజనాత్మకకు, మీ టాలెంట్కు సంబంధించినటువంటి కొత్త అవకాశాలు రావడంతో పాటుగా గతంలో మీ పారితోషికము పెంచే అవకాశం కనపడుతోంది. వ్యాపారస్తులకు వ్యాపార లావాదేవీల్లో విజయాలను చవిచూస్తారు. వ్యాపార విస్తరణకు ఈ రోజు చాలా చక్కని అనువైన సమయము. పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే కనుక, కొత్త ఏజెన్సీలు ప్రారంభించాలంటే కనుక, లేదా భాగస్వామ్యాన్ని విస్తరించాలన్నా, భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవాలన్నా కానీ ఈ రోజు చాలా చక్కని సమయము. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. తదుపరి పారిశ్రామిక రంగం వారికి
మీరు ఈ రంగంలో ఉన్న పారిశ్రామికవేత్తలు పరిశ్రమలలో కొత్త మార్పులు చేయాలన్నా, లేదా పాత వాటిని ఎన్హాన్స్ చేయాలన్నా కానీ, ఈరోజు చాలా మంచి సుదినము. పెట్టుబడులు పెట్టుకోండి. మీ పేరును కనుక మార్చుకోవాలి అని అనుకుంటే కనుక, ఆ మార్పు చేర్పులు ఈరోజు చేసుకున్నట్టయితే మంచి ఫలితాలొస్తాయి. ఐటీ రంగం వారికి మీరు కొత్త టెక్నాలజీ అప్డేట్ అయితే కనుక, మీకు ఇంకా మంచి మంచి అవకాశాలొచ్చే దిశ కనపడుతోంది. విదేశాలు వెళ్ళాలి అని అనుకున్న వాళ్లకు ఈసారి చాలా మంచి అవకాశము ఈరోజు ఆ అవకాశం మీకు కనపడుతోంది. వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి స్త్రీలకైనా పురుషులకైనా ఈరోజు చాలా చక్కని సమయము. ఈ రోజుని మీరు సద్వినియోగం చేసుకోండి. ఆరోగ్యం కనుక చూసినట్టయితే కనుక చిన్ని చిన్ని సమస్యలు తప్ప పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు ఏమీ లేవు. పిల్లల కోసం చూసేవాళ్ళు అంటే సంతానం కోరే వాళ్లకు ఈరోజు చాలా చక్కని సమయము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. సంతానం ఉన్నవారికి మీ పిల్లల పట్ల శ్రద్ధ వహించండి. వారితో సమయాన్ని గడపండి. ఎదిగిన పిల్లలు ఉన్న వాళ్ళకైతే కనుక వారి యొక్క కెరీర్ కోసము మీరు ఇవ్వదగిన సలహాలు ఇచ్చినట్టయితే కనుక మంచి బాట వేసిన వారు అవుతారు. మీకు చెప్పదగిన పరిహారాలు బుధవారం నాడు గణపతి ఆరాధన చేసి గరికమాలను సమర్పించి స్వామివారి ఆలయ దర్శనం చేసినట్టయితే కనుక డబ్బుకు సంబంధించినటువంటి ఆటంకాలు కానీ లేదా కెరియర్కి సంబంధించిన ఇతర ఆటంకాలు కానీ విఘ్నాలు కానీ స్వామివారు తొలగించే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు, ఫలితాలు, సూచనలు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు సానుకూలమైన ఫలితాలతో పాటు మంచి మార్కులతో పాటు డిస్టింక్షన్స్ కొట్టే అవకాశము, మీ కెరియర్ ఎంచుకునే అవకాశము, విదేశాలు వెళ్లే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు కనుక చూసినట్టయితే మీ కృషి మీద మీ పై అధికారులు ప్రశంసలు కురిపించడంతో పాటుగా మీకు ప్యాకేజీ పెంచే అవకాశము, ఇంటర్నల్గా మీకు ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశము, కెరియర్కు అంటే క్యాడర్ కూడా మార్చే అవకాశము గోచరిస్తోంది. శుభవార్తలు వింటారు. భూమి కానీ వాహనం కానీ కొనే అవకాశము గోచరిస్తోంది ఉద్యోగస్తులకు. అయితే కుటుంబ వాతావరణం చూసినట్టయితే కనుక చాలా అనుకూలంగాను అన్యోన్యతగాను ఉంటుంది. గతంలో ఏమైనా ఇబ్బందులు కానీ ఒడిదుడుకులు కానీ ఉన్నట్టయితే కనుక ఈరోజు అవి తొలగిపోయే అవకాశం గోచరిస్తోంది. వ్యవసాయదారులకు మీ పంటలకు వాతావరణం కూడా సానుకూలంగా ఉంటుంది. మీ దిగుబడికి అంటే మీ పంటల దిగుబడికి మంచి రేటు వచ్చే అవకాశము, రైతులకు స్వాంతన సంతోషం కలిగే అవకాశం ఈ రోజు కనపడుతోంది. కళారంగం వారికి కొత్త అవకాశాలు మీ ఎదుగుదలకు కృషి చేస్తాయి. మీ యొక్క శ్రమను మీ యొక్క ప్రతిభను గుర్తించి సన్మానాలు సత్కారాలతో పాటు మీ యొక్క పారితోషికం కూడా పెంచే అవకాశం గోచరిస్తోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి మీ ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. విదేశాలు వెళ్లే అవకాశం కూడా గోచరిస్తోంది. వ్యాపారస్తులకు మీ ఆర్థిక సంబంధపరమైన లావాదేవీలు సక్సెస్ని సాధిస్తాయి. లాభాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. వ్యాపార విస్తరణకు కానీ భాగస్వామ్య ఒప్పందానికి కానీ ఈరోజు చాలా చక్కని సమయము. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. పారిశ్రామికవేత్తలకు పరిశ్రమల్లో సానుకూలమైన మార్పులు చేయబోతున్నారు. అది ఏమిటి, ఎలా అనేది మీరు చూసుకోండి. కొన్ని పారిశ్రామిక రంగాలకు, పారిశ్రామిక సంస్థలకు కొన్ని ఇబ్బందులు, ఇక్కట్లు ఉన్నాయి. ప్రత్యేకంగా ఇనుముకు సంబంధించిన ఏవైనా ఉన్నా కానీ ఇనుము, తోళ్లు సంబంధించినటువంటి వ్యాపార వాణిజ్య సంస్థలకు కొన్ని చికాకులు, ఇబ్బందులు ఉన్నాయి. అవి మీరు సానుకూలంగా తీసుకుని దాని దిశగా ప్రయత్నాలు చేయండి. సంతానం పట్ల చూసినట్టయితే సంతానం చక్కగా ఉంది. సంతానం కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి సానుకూలమైన ఫలితాలు వస్తాయి. వివాహం కోసం మీరు ఏవైతే చర్చలు చేస్తారో అవి సఫలమయ్యే రోజు ఈ రోజు కాబట్టి కొత్తగా ప్రయత్నించే వారు కూడా ఈ రోజును ప్రారంభించుకోండి. ఆరోగ్యం చూసినట్టయితే ఈ రాశిలో ఉండే వారికి ఆరోగ్యం బాగుంటుంది. గతంలో అనారోగ్య సూచనలు కూడా తొలగిపోయే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు సోమవారం నాడు శివుణ్ణి పూజించండి. శివుడికి సంబంధించిన అష్టోత్తరాలు వినడంతో పాటుగా శివ ఆలయంలో ప్రదక్షిణాలతో పాటుగా అభిషేకాలు మీ పేరు మీద చేయించుకున్నట్టయితే కనుక ఏవైనా చిన్న చిన్న దోషాలు ఉన్నా, తప్పిదాలు ఉన్నా, ఆటంకాలు ఉన్నా తొలగిపోయే అవకాశము ఆ శివార్చన వల్ల పోతుంది. సానుకూలమైన ఫలితాలు, శుభ ఫలితాలు వినే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు.